గేట్ సెంటర్ ఇచ్చాను. ఇవాళ తక్కువ వేసాం రేట్లు, ఎక్కువ రేట్లు లేకుండా. బంగినపల్లి 400, రసాలు 300 డజను. ఇదిగోండి వాళ్ళు పెట్టాం కాయలు. గేట్ సెంటర్ వచ్చినాను. మరి మా అమ్మ కొనింది ఒక 200 పెట్టి రసాలు. ఎక్కువ రేట్లు వేస్తే పోవట్లేదు ఇక్కడ రేట్లు, అందుకే తక్కువ వేసాం వాళ్ళ రేట్లు. బంగినపల్లి 400కి, రసాలు 300. ఇప్పుడే వచ్చామండి కాయ పేర్చుకొని. ఏమైనా రాత్రి కాయలకి వెళ్ళారు మా బాబు మా పాప. మరి గంపలు ఎత్తుకెళ్ళారు, ఒక 5 గంపలు ఎత్తుకెళ్ళారు. మరి గంపలు కూడా మరి కాయలు వాళ్ళకి 100 రూపాయలు పట్టుకొని మనకు గంపిస్తారు. అలా గంపలు రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తే మన డబ్బులు మనకి ఇస్తారు వాళ్ళు. రాత్రి గంపలు ఎత్తుకెళ్తే ఆ కొట్టు వాళ్ళు లేరంట, వేరే సాటుకి వెళ్ళారు. గంపలు ఆటో వాళ్ళు పెట్టి వెళ్ళారు కాయలు కొంటాకి. అయితే గంప తీసేశారు ఎవరు మార్కెట్లో, మామిడికాయలు మార్కెట్లో ఒక గంప తీసేశారు. ఒక గంప పోయింది, కొత్త గంప. మరి ఏం చేస్తాం, మరి దేని వాళ్ళకి దానే ఉంటారు. మరి వాళ్ళకి ఏం రాదు దాంట్లో. 100 రూపాయలు 200, గంప వచ్చి 200 ఉంటుంది. మరి ఆ గంప తీసుకున్నారు, అంటే నష్టం మాకే కదా. మరి ఆ గంప రేటు మేము కట్టాలి వాళ్ళకి, గంపలకి, ఆ కాయల వాళ్ళకి. మరి చూడండి, అందరూ చూడండి, వీడియో చూడండి. వీడియోలు పెడతాను నేను. తాడేపల్లి, మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. మరి ఎక్కువ ఇప్పుడు మామిడికాయలు వ్యాపారం చేస్తున్నాను కాబట్టి పెడుతున్నాను. కాయలు కూడా బాగున్నాయి, ఇలా తాజాగా ఉన్నాయి. కాయ కూడా కాయ బాగుంది, చక్కగా తాజాగా ఉంది. ఇలా కాయలు అమ్ముడు పోవాలనుకుంటున్నాను నేను. అయితే ఎందుకంటే 2 రోజులు నష్టం తగిలింది నాకు కాయలో. ఇవాళ కొద్దిగా కాయ అమ్ముడిపోతే బాగుంటుంది. మరి వేసే ఇది ఇవాళ. మరి ఒక మా అమ్మ కొనిండి, ఇవాళ కొనింది. ఒక మా అమ్మ బోని చేసింది, ఈ రసాలు కొనింది. ఈ రసాలు 300 చెప్పి 200కి ఇచ్చాను డజను. ఒక మా అమ్మ బోని చేసింది. మీరందరూ చూడండి, పెట్టే వీడియోలను చూడండి. మరి ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను నేను. మరి ఆ పేరు శాంతి, తాడేపల్లి. అందరూ చూడండి, వీడియోలు ఎక్కువ చేస్తాను కాబట్టి చాలామంది చూస్తున్నారు, చాలామంది కూడా చూస్తున్నారు. గేట్ షటర్ వచ్చినాను ఇప్పుడు. 2 రోజులు బాగా ఎండ ఉండింది. ఆ ఎండకి బాగా వడదెబ్బ కూడా కొట్టింది. అది కట్టి నీరసం ఉన్నది. అది కొద్దిగా కాయ వేసాం వల్ల రేపు మరి నాకు సెలవు ఉంటుంది. రేపు ఊరి ప్రయాణం ఉంది నాకు. రేపు ఒంగోలు వెళ్ళాలి, అది ఊరి ప్రయాణం ఉంది రేపు. మరి ఎల్లుండి ఆదివారం చర్చికి వెళ్తాను. 2 రోజులు మరి కాయలు అమ్మను. శనివారం ఆదివారం కాయలు అమ్మను. మీరు అందరూ చూడండి, వీడియో చూడండి. వీడియో పెడుతున్నాను, ఎక్కువ వీడియో చేస్తున్నాను నేను. మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థనకి వెళ్ళే మనిషిని. మీరు అందరం బాగుండాలి, మరి మేము బాగుండాలి, మరి వ్యాపారస్తులందరూ కూడా బాగుండాలి. అందరికీ చాలా మంది నష్టాలు వస్తున్నాయి. మరి చాలామంది చదువుకున్న పిల్లలు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. పాప వాళ్ళకి ఉద్యోగాలు లేక, మరి ఉద్యోగాలు వస్తే పాప వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. మరి ఉద్యోగాలు లేక పాప వ్యాపారాలు చేస్తున్నారు చాలామంది. ఇదే కాదు, అని ఒక పనులు చేస్తున్నారు చదువుకున్న పిల్లలు. చూడండి, మీరు అందరూ చూడండి, మీరు పెట్టే వీడియోలు చూడండి. నా పేరు శాంతి, తాడేపల్లి, గుంటూరు జిల్లా.